కలిసిన నిముసమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయెనే నిన్ను కలిసిన నిముసమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయెనే ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే పరవశించిపోతినే నిన్ను కలిసిన నిముసమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయెనే చందమామ నేడేలను చలివెన్నెల కాయడే చందమామ నేడేలను చలివెన్నెల కాయడే గాలి కూడా ఎందుకునో నులివెచ్చగా వీచెనే గాలి కూడా ఎందుకునో నులివెచ్చగా వీచెనే మేను కందిపోయెనే నిన్ను కలిసిన నిముసమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయెనే నిన్ను కలిసిన నిముసమున నిన్ను తెలిసిన క్షణమున ఆ ఓ హలో ఓ సారీ రాంగ్ నెంబర్ ప్లీజ్ ఆయనతో ఏం మాట్లాడను ఎలా మాట్లాడను ఆయన నాకేం భయం హలో నేను వసంతను మాట్లాడుతున్నానండి ఏమండి మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి అన్నట్టు మళ్ళీ ఈ వైపే రాలేదేం మీరు ఏమండి హలో మాట్లాడరేమండి హలో హలో ఓ నేను డైల్ చేయలేదు కదూ హలో 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 ఎవరది ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్ ఓ రవ్యా ఏ నాయనా కులాసాగా ఉన్నావా ఎవరండి మాట్లాడేది నేను నాయనా వసంత అవ్వని ఓహో నమస్కారం అండి నమస్కారం ఏం బాబు బొత్తిగా ఈ పక్కగా రావడం మానేశావు ఆఫీస్ పని కొంచెం ఎక్కువగా ఉందండి ఏం పని నా మొహం చూడు రేపు పొద్దున్న 10 గంటలకి
ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా వస్తానండి. మర్చిపోయావు సుమా? అబ్బే మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. ఆ, అయ్య బాబాయ్, అప్పుడే 10 అయిపోయింది. ఆయన వచ్చేస్తున్నాడేమని. రాత్రి అంటే ఏదో అవలాగా వాగేశాను. ఇప్పుడు నటించాలి. ఎలాగబ్బా? అనవసరంగా లేనిపోయిన బెడద కొని తెచ్చుకున్నానే. అసలే ఆయన దుర్వాసుడు. ఏం చేయాలి? ఎలాగా? అయ్య బాబాయ్, నానే వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. రా నాయనా, రా. నీకోసమే ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రామదాస్ గారు, మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞుడు. అది సరే గాని, నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏమిటండి అది? అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి? బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాందే ఉందిలే నాయన, చిన్నతనం కాదు, పెళ్ళైతే అదే దారిన పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళా? ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళేమో అనుకుంటావా ఏమిటి? మానుకోని అనుకోండి, అయినా అదంతా మా అమ్మ ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే లేదండి. సిగ్గుపడకు బాబు. ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. ఉం? అమ్మా వసంత, నా కళ్ళజోడు ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి, నువ్వా? ఎంతసేపు అయింది నాయనా వచ్చి? ఏమిటి నాయనా విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి? ఆహా, కూర్చో నాయనా, కూర్చో. ఏం బా, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా? నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చాను ఆ తర్వాత చెప్తాను, కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏం బా, ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? ఓ, అవునవును. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవ్వగారు, అవ్వగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం? మీరు దగ్గుతుంటే విన్నానులేండి. అదే అవ్వ, ఎందుకు దగ్గావు? నేను దగ్గలేదే. ఓ, దగ్గలేదే. ఓ అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్లో దగ్గరే అది. ఫోన్లో నేను దగ్గటం ఏమిటి? అరే అవును, అవ్వ ఫోన్లో దగ్గడం ఏమిటి? అది రాంగ్ నెంబరు. రాంగ్ దగ్గు. రాంగ్ నెంబర్లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గి ఉంటారు కదవ్వా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వును? నువ్వు ఊరుకో. అదే, నేను ఎలా ఊరుకోను? అయితే మీరు రాత్రి ఫోన్లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి. మా అవ్వ అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరి అయితే ఎవరు రాత్రి ఫోన్లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు. నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేనెవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా, ఇది నీ పనేనా? అవును. కాదు, లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు అని గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను. అందుకని అవ్వనుకున్నారు. పాప. కొంటె పిల్ల ఎప్పుడూ అంతే. ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోకు నాయనా. దానిదే ఉందిలేండి. వస్తానండి. ఆగండి ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. మీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే, డ్రింక్ వేరే తెచ్చాను. తీసుకోండి. తీసుకోరవి. వస్తానండి. నేను వస్తానమ్మా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.